ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 1 మహిళ ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇరువైపులా గన్ ఫైర్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 1 మహిళ ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇరువైపులా గన్ ఫైర్ చేస్తున్నారు. బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 1 మహిళ ఉన్నట్లు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? సోని, మనం చూసి కొద్దిసేపటి క్రితంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా వద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి లొకేషన్ ఇటు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. కాంకేరు ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం తదిరి అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ఇప్పటికే కాంకేర్ జిల్లా ఎస్పీ కళ్యాణ్ అయితే నిర్ధారణ చేసినట్టు పరిస్థితి పడుతుంది. ముగ్గురు చనిపోయారు. ఇందులో 1 మహిళ నక్సలైట్ గా ఉన్నట్టుగా పోలీసులకు ధృవీకరించారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి కూడా మావోయిస్టుల వేరువేత కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా మావోయిస్టులు ఒక లొకేషన్ అంటే ఏదైతే సెల్టర్ జోన్ చేసుకున్న ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా భద్రతా బలగాల పోలీసులకి భారీ ఎత్తున కాల్పులు ఉదయం నుంచి కూడా జరుగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ముగ్గురు మావోయిస్టులకు సంబంధించినటువంటి డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నాం. అంతేకాకుండా అక్కడ కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. ఎస్ఎల్ఆర్ తో పాటు 12 బోర్లు, అదేవిధంగా AK-47 లాంటి ఎస్ఎల్లను కూడా వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నాం. అంతేకాకుండా మందుగుండ్ల సామాగ్రితో పాటు ఇతర మావోయిస్టు సంబంధించిన విప్లవ సాహిత్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. పూర్తిగా మావోయిస్టులు ఇంకెక్కువ అక్కడ ఉంటారు. మిగతా వాళ్ళకు కూడా బుల్లెట్ గాయాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఈ నేపథ్యంలో అదనపు బలగాలను కూడా ఆ ప్రాంతానికి రప్పించుకొని పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఎన్కౌంటర్ జరిగిన మరుక్షణం మరి వెంటనే ఇన్ఫార్మ్ అంటే భద్రతా బలగాలు ఇన్ఫార్మ్ చేసి హెలికాప్టర్ తెప్పించుకుని దాని ద్వారా కూలింగ్ చేస్తారు. ప్రస్తుతానికి వర్షం వస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్ తిరిగే పరిస్థితులే కానీ భద్రతా బలగాలే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చెల్లెడపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ జరిగిన ఎన్కౌంటర్ సిచ్యువేషన్ చూస్తే 3 డెడ్ బాడీలు పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత తుపాకులు కానీ కొన్ని బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మావోయిస్టులకి బుల్లెట్ గాయాలై ఉంటే లేదంటే కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారని చెప్పేసి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదో విధంగా మావోయిస్టులకు అయితే ఎదురు దెబ్బనే చెప్పుకోవచ్చు. రోజు జరుగుతున్న ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు చిన్న దళ సభ్యులు కూడా చనిపోతున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కీలక నేతలు అయితే లేరు కానీ వీళ్ళు కొంతమంది ఆ ఏరియాకి సంబంధించినటువంటి కీలక నేతలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర కమిటీ ఇది కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కాకపోతే ఆ ఏరియాకి సంబంధించిన జిల్లాలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఆ జిల్లా కాంకేర్ జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి మావోయిస్టులు అని చెప్పుకోవచ్చు. ఆ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. వీళ్ళు ఒడిశాతో పాటు అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఆ 2 సరిహద్దు ప్రాంత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని చెప్పేసి పోలీసులు చెప్తారు. ఇంకా కొన్ని దళాలు కూడా ఆ ప్రాంతంలో మకాం వేసుకొని ఉన్నాయి. పూర్తి స్థాయి కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయని చెప్పేసి కాంకేర్ జిల్లా ఎస్పీ వెల్లడించిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.